హలో ఆల్, వెల్కమ్ టు గైడ్ ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం పోస్టల్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ గురించి చూద్దాము. అయితే మనకు పోస్టల్ జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఇందులో చూసుకున్నట్లయితే మనకు చాలామంది కరోనా బ్యాచ్ నుంచి ఉన్న స్టూడెంట్స్నే సెలెక్ట్ చేశారు. దానికి రీజన్స్ ఏంటో మనకైతే తెలీదు, ఎలా సెలెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేసి. కానీ చాలామంది చూస్తే ఏమున్నారంటే అక్కడ కరోనా బ్యాచ్ నుంచే సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ఇంకా మ్యాటర్లోకి వస్తే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే అయిపోయింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 23 మార్చ్ 2026 లోపల కంప్లీట్ చేసుకోవాలి హెడ్ ఆఫీస్లో అని చెప్పేసి మనకైతే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇకపోతే చాలామంది ఏమంటున్నారంటే ఈరోజు వస్తుంది సెకండ్ మెరిట్ లిస్ట్, రేపు వస్తుంది అంటున్నారు. ఇదైతే ఏది నమ్మకండి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 23 అని మెన్షన్ చేశారు కదా, దాని తరువాత ఎవరైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వరో, ఎక్కడైతే వేకెంట్ ఉంటాయో అంటే అటెండ్ అవ్వని వాళ్ళకి యాబ్సెంట్ పెట్టి ఆ పోస్ట్ని వేకెంట్ పెట్టి మళ్ళీ ఇంకో మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దాన్నే సెకండ్ మెరిట్ లిస్ట్ అంటారు. మీకు కావాలంటే ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని అక్కడ స్టార్ట్ చేసి ఒక 2 పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు కదండి మనకి. అక్కడ చూడండి, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దే డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అట్ ద డిఓ ఆఫ్ ద డివిజన్ టు విచ్ దే ఆర్ సెలెక్టెడ్ ఆన్ బిఫోర్ 23 మార్చ్ 26. ఇదైతే మెన్షన్ చేశారు. కాబట్టి ఇది 23rd అయిపోయిన తర్వాత ఒక 4 days అలా లేదంటే 3 days అలా టైం తీసుకొని వాళ్ళైతే ఇంకా ఎవరైతే యాబ్సెంట్ అయ్యారో, ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి అని చెప్పి మరి అన్ని డేటా ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి ఒక లిస్ట్ అయితే మళ్ళీ విడుదల చేస్తారు. ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే సెకండ్ మెరిట్ లిస్ట్లో నేను సెలెక్ట్ అవుతానా, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఈ సర్కిల్ పెట్టాను అని అడుగుతున్నారు. అదైతే మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఇక్కడ అమలాపురం డివిజన్కి సంబంధించిన ఒక క్యాండిడేట్ ఉన్నాడు. తనకి ఏదో ఒక ఇష్యూ వల్ల, అంటే లాంగ్ డిస్టెన్స్ అలా ఏదో ఒక రీజన్ వల్ల తనైతే ఈ పోస్ట్కి వెళ్ళాలనుకోవట్లేదు. కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటారనమాట, ఓకే ఈ అబ్బాయి రాలేదు లేదంటే అమ్మాయి రాలేదు, ఈ పోస్ట్ ఖాళీ ఉంది అని చెప్పేసి ఇట్లా అన్ని సర్కిల్స్లలో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి అని చెప్పేసి డేటా కలెక్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఎవరైతే అప్లై చేసి ఉంటారు కదా వాళ్ళ నుంచి షార్ట్ లిస్ట్ చేసి ఇక్కడ ఇంకా పోస్ట్ అనేది అలాట్ చేస్తారు. అట్లా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సెలెక్ట్ అవుతారా లేదా అనేది మన చేతుల్లో ఉండదు, వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇదన్నమాట. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే ఇలా డైరెక్ట్ సెలెక్షన్ కాకోకుండా ఎగ్జామ్ పెడితే బెటర్, బాగుంటుంది అనేసి అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.